సో గాయస్ మనం అయితే ఇప్పుడు గోవా ఫారెస్ట్లో అయితే ఉన్నాము. మార్నింగ్ నుంచి 7 కిలోమీటర్లు అయితే సైకిల్ తోసుకొని వచ్చాము. ఈ కొండల్లో మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది. మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉందో. మొత్తం ఫారెస్టే అండి. తోసుకొనే వస్తున్నాం. 7 కిలోమీటర్స్ తోసుకొచ్చాయి ఇప్పటికే. మొత్తం అప్ అనమాట. మొత్తం మెట్టలే ఉన్నాయి. చూడండి మన సైకిల్ ఇక్కడ పార్క్ చేశాను. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ కూడా హోటల్స్ అయితే మార్నింగ్ టైం ఓపెన్ చేయలేదు. ఈ ఫారెస్ట్ ఏరియాలో వాటర్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. షాపులు ఎక్కడ ఓపెన్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ చూసినా వాటర్ బాటిల్ కంటే మందే ఎక్కువ ఉంది. ఫ్రిడ్జ్లలో ఎక్కువ బీర్లు మందులే ఉన్నాయి షాపుల్లో కూడా. సో చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా మనం తొందరగా అయితే సిటీకి అయితే రీచ్ అయిపోవాలి, లేకపోతే కష్టం ఇక్కడ ఫారెస్ట్లో. చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియానే. సో ఇంకా నేను ఫుడ్ కూడా అయితే చేయలేదు. టైం అయితే 10:30 అవుతుంది. సో ఇంక ఈ బన్ను వాటర్ అయితే ఉందన్నమాట మనకాడ. ఈ బన్ను తినేసి ఇంకా రైడ్ చేస్తాను అనమాట. సో నో ప్రాబ్లం. ఓకే, కొంచెం మనం కేర్ఫుల్గా అయితే ఈ ఫారెస్ట్ నుంచి దాటుకోవాలన్నమాట, లేకపోతే కొంచెం కష్టము. చూడండి మొత్తం ఫారెస్టే. చాలా ఘోరంగా ఉంది. బండ్లు అప్పుడప్పుడు వస్తున్నాయి అంతే. సో ఇంక నేను కూడా ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట రైడ్ అయితే. ఓకే మరి బాయ్.